హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చింతకాయ పచ్చడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. పుల్ల పుల్లగా ఉండే ఈ చింతకాయ పచ్చడి కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మా గోదావరి సైడ్ వాళ్ళ స్పెషల్ కర్రీ అండి ఇది చింతకాయ పచ్చడిలు. ముద్దు ముద్దుకు రేయ తగిలేలా ఇలా చింతకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుని తింటే అబ్బా మళ్ళీ ఒక గంటకే ఆకలేసేస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. అయితే ఈ చింతకాయ పచ్చడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కూడా చూపిస్తానండి. ముందుగా నేను ఒక 1/2 కేజీ చింతకాయలు తీసుకున్నానండి. వీటిని నీట్గా కడిగేసుకుని తీసుకున్నాను. ఈ చింతకాయలతో 2 రకాలుగా కర్రీ ప్రిపేర్ చేయొచ్చండి. దీనిపైన ఉన్న ఈ ఎల్లో పార్ట్ అంతా ఇలా చాకుతో తీసేసుకుని లోపల ఉన్న పప్పును తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఆడేసుకోవచ్చండి. బట్ అలా ప్రిపేర్ చేసుకుంటే ఈ కర్రీ తిన్నప్పుడు నాలుక కొట్టుకుపోయి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి దీని మీద ఉన్న పెచ్చుని పీలర్తో రిమూవ్ చేసేసుకోవాలండి. ఇలా ఈజీగా పీలర్తో రిమూవ్ చేసేసుకుంటే ఈ పెచ్చు లేకుండా కర్రీ చాలా బాగుంటుందండి. నేను చింతకాయలన్నిటికీ ఇలా పీలర్తో పెచ్చు రిమూవ్ చేసేసి దాన్ని కట్ చేసుకోకుండా జాగ్రత్తగా చింతకాయని ఇలా మధ్యలో కట్ చేయండి. దీని లోపలున్న ఈ పప్పుల్ని ఇలా సెపరేట్ చేసేసేయండి. ఇప్పుడు నాకైతే ఈజీగా వస్తున్నాయి. మీకు అలా రాలేదు అనుకోండి, ఆ పప్పుకి పైన షైనింగ్ కనిపించకపోతే లోపల ఒకసారి స్పూన్తో తీసేసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద పాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ చింతకాయ కర్రీ అయినా మామిడికాయ కర్రీ అయినా పచ్చిమిర్చి ఎక్కువ వేసి ప్రిపేర్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పచ్చిమిర్చి వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయకూడదండి. ఈ చింతకాయ కర్రీలో ఉల్లిపాయలు మీడియంగా ఫ్రై చేస్తేనే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. తింటున్నప్పుడు ఉల్లిపాయకి కూడా పులుపు తగిలి చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా యాడ్ చేసుకుని టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చింతకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. ఈ చింతకాయ ముక్కలు కూడా కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. చింతకాయలు కూడా బాగా మగ్గినాయండి. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కేజీ రొయ్యల్ని నీట్గా బాయిల్ చేసేసుకుని నేను ముందుగానే హాఫ్ బాయిల్ చేసేసుకున్నాను. మీరు పచ్చిగా ఉన్న రొయ్యలైనా యాడ్ చేసేసుకోవచ్చండి. వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకుని దీనిలోకి కొద్దిగా పసుపు, మనం ఆల్రెడీ ముందు కొద్దిగా ఉప్పు యాడ్ చేసాం కాబట్టి కాస్త ఉప్పు, కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకుని వీటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి. ఈ చింతకాయ కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. కర్రీ చూడండి ఇలా గుజ్జు గుజ్జుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకుని ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చింతకాయ పచ్చడి కర్రీ ప్రిపేర్ చేసేసాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.